స్పీచ్ ఇస్తూ ఒకరు, జిమ్ చేస్తూ మరొకరు, క్రికెట్ ఆడుతూ ఇంకొకరు. ఇలా ఉన్నట్టుండి గుండెపోటుతో పిట్టల్లా రాలిపోతున్నారు. ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నవారు సైతం సడన్గా ప్రాణాలు కోల్పోతున్నారు. 2 రోజుల క్రితం మధ్యప్రదేశ్లో జిమ్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోగా, తాజాగా మేడ్చల్ జిల్లాలో క్రికెట్ ఆడుతూ ఓ యువకుడు హార్ట్అటాక్తో చనిపోయాడు. బోయిన్పల్లికి చెందిన ప్రణీత్ ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్నాడు. నిన్న సండే కావడంతో ఫ్రెండ్స్తో సరదాగా క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఆట మధ్యలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కరోనా తర్వాత ఈ తరహా కేసులు పెరిగాయి. సడన్ గా ఈ హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలేంటి? హార్ట్ అటాక్స్ వచ్చిన వెంటనే ఏం చేయాలి? గుండెపోటు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై మనతో మాట్లాడడానికి డాక్టర్ లైవ్ లో ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. రైట్, అయితే మీరు చూస్తున్నారు కదా, అయితే ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా జరగడం అయితే చూస్తున్నారు. సో అసలు ఇది నిజంగానే కరోనా తర్వాత ఎక్కువ అయిందని మనం అనుకోవాలా, లేదంటే ఎక్కువ వింటున్నామా? అంటే ఎక్కువ వింటున్నాం, ప్రచారం ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ హైయెస్ట్ డెత్స్ అంటే కార్డియాక్ డెత్స్ గా పరిగణించవచ్చు. మనం అన్ని దేశాల్లో కూడా చూస్తే గుండె జబ్బులతో మరణాలు ఎక్కువ ఉన్నాయి. అయితే దానికి అనుగుణంగా ఎందుకు ఈ గుండె జబ్బు మరణాలు జరుగుతున్నాయని మనం కనుక గమనిస్తే ముఖ్యాంశాలు ఏంటంటే స్మోకింగ్ అనేది బాగా పెరిగిపోవటం, అత్యధికంగా స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్. మనం చాలా సందర్భాలలో చూస్తున్నాము ఈ స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ ప్రత్యేకమైనటువంటి పార్టీస్ అనేటువంటి ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో మత్తు పదార్థాలు, అత్యధికమైనటువంటి సౌండ్స్ తోటి డాన్స్ వేయటము, హడావుడిగా ఈ మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత రకరకాలుగా వాళ్ళు విన్యాసాలు చేయటము, ఎగరటము, అంటే ఇలాగా అనేకమైనటువంటి కొన్ని పార్టీస్ లో ఈ మత్తు పదార్థాలు బాగా వినియోగించటం, తద్వారా హార్ట్ రేట్ పెరిగిపోవటం. అంటే హార్ట్ రేట్ అంటే జనరల్ గా అందరూ ఏమంటారంటే గుండె జబ్బుతో చచ్చిపోయి హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ అటాక్ అంటే అనేక రకమైనటువంటి అంశాలు ఉంటాయి. హార్ట్ అటాక్ లో అనేక రకమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి, ఈ గుండె లయ తప్పి, కరెంట్ ఎలక్ట్రిసిటీ గుండెలో పోయేది లయ తప్పి క్రమబద్ధీకరించి 80 సార్లు గుండె కొట్టుకోవాల్సింది, అంతకంటే ఎక్కువగా కొట్టుకుంటే 100, 110, 120 లా కొట్టుకొని 200, 250 కొట్టుకొని హార్ట్ లయ తప్పి చనిపోవడం, ఇది ఒక అంశం. అయితే రక్తనాళాల్లో బ్లాక్ వచ్చి చచ్చిపోవడం. రక్తనాళాలు ఏవైతే గుండె చుట్టూ ఉంటాయో, ప్రధానమైనటువంటి 2 రక్తనాళాలు ఉంటాయి, వాటికి మళ్ళీ బ్రాంచ్ రక్తనాళాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ రక్తనాళాలలో మనకి ఆ బ్లాకేజ్ వస్తుందో, ట్రైగ్లిజరైడ్స్ ద్వారా కానీ ఎల్డిఎల్ ద్వారా కానీ రకరకాల బ్లడ్ లో డెన్సిటీ పెరగడం ద్వారా ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో బ్లాక్ ఏర్పడుతుందో, బ్లాకేజ్ వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం. సో 2 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు. ఒకటేమో గుండె లయ తప్పి, హార్ట్ రిథం తప్పి, ఎలక్ట్రిసిటీ ఓవర్ఫ్లో అయ్యి గతి తప్పినటువంటి హార్ట్ ఎక్కువగా కొట్టుకొని, అంటే అది ఎక్సర్సైజ్ కావచ్చు, లేదా ఓవర్ గా ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా స్టెరాయిడ్స్ తీసుకోవచ్చు, లేదా ఇతర అంశాలు, అనేకమైనటువంటి ఇతర అంశాలు, ఎందుకంటే ఆల్కహాల్, స్మోకింగ్, ఇలాగ అనేకమైనటువంటి అంశాలతోటి వీళ్ళు చనిపోవడం ఒక ఎత్తు అయితే, రెండోది మత్తు పదార్థాలు ఇవన్నీ తీసుకొని హార్ట్ రేట్ పెరిగి చనిపోవడం, ఇంకోటి హార్ట్ లో బ్లాక్ వచ్చి చచ్చిపోవడం. ఇలాగ అనేక అంశాలు మనకి ఈ రోజు హార్ట్ రేట్ గురించి మనం మాట్లాడుకోవడం కానీ, హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం కానీ ఇలా మనకు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే జిమ్ లో చాలా చోట్ల ఈ స్టెరాయిడ్స్. అంటే ఈ హార్ట్ అటాక్ రేట్ అనేది ఇంతకు ముందు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలం మనం ఎక్కువ వింటున్నాం అనే దానికంటే కూడా చిన్న ఏజ్ లో వాళ్ళు త్వరగా హార్ట్ అటాక్ తో చనిపోవడం అనే కేసులు కూడా ఎక్కువ వింటున్నాం. సో అది ప్రీవియస్ దానికంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువగా ఉందంటారు? కరోనా తర్వాత ఎక్కువగా ఉంది అని చెప్పడంలో కూడా చాలా మంది ఆ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇలా జరుగుతుంది అన్న ప్రచారం కూడా ఉంది. సో ఇది నిజంగా ప్రచారమేనా? ఇందులో ఏదైనా నిజం ఉందా? ఇప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి అన్నది
ఒక ప్రచారం. దాన్ని ఇంతవరకు ప్రభుత్వాలు కానీ సైంటిఫిక్ డేటా తోటి కానీ ఎవరు కూడా ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకుని చనిపోయారనేది మనకి డేటా లేదు. అయితే మనకు ఉన్నటువంటి డేటాల ప్రకారంగా చూస్తే కనుక ఈ రోజు యూత్ అంతా కూడా చాలా వరకు యంగ్స్టర్స్ చాలా చోట్ల జిమ్ముల్లో కానివ్వండి, ఇతర ప్రదేశాల్లో కానివ్వండి, స్టెరాయిడ్స్ తీసుకోవడం కానివ్వండి, లేదా మత్తు పదార్థాలు తీసుకోవడం కానివ్వండి, దీనివల్ల హార్ట్ రేట్ పెరగడం కానివ్వండి, ఇది ఎక్కువైపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు విరివిగా అవైలబిలిటీలోకి వచ్చినాయి ఈ డ్రగ్స్ అన్ని కూడా. ఇది వరకు కొన్ని సందర్భాల్లో ఈ గంజాయి కానివ్వండి, ఇతర మత్తు పదార్థాలు కానివ్వండి, అంత స్మోకింగ్ లో అవైలబిలిటీ ఉండేది కాదు. ఈ రోజు చాలా వరకు చాలా ప్రదేశాల్లో ఈ మత్తు పదార్థాలు యువతకి, అంటే యువత ఈజీగా పెడదాం పట్టే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ సప్లై మనకు కనపడతా ఉంది కాబట్టి ఈ సప్లైలో వాళ్ళకి ఇది జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. అయితే ఏదేమైనప్పటికీ కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, జీవితాన్ని మార్చుకోవడం, ఇలాంటి డ్రగ్స్, ఆల్కహాల్ ఇవన్నీ తగ్గించుకోవడమే కాకుండా చక్కని ఆహారం, స్ట్రెస్ లెస్, ఇంకోటి స్ట్రెస్ కూడా, ఆఫీస్ స్ట్రెస్ కానివ్వండి, ఉద్యోగరకమైన స్ట్రెస్ కానివ్వండి, ఇటువంటి స్ట్రెస్ ని కూడా తగ్గించుకొని చక్కని నిద్ర, పోషకాహారం, రోజు క్రమం తప్పకుండా ఒక రకమైనటువంటి ఏదో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఎక్సర్సైజ్, వాకింగ్ అయితే వాకింగ్, స్విమ్మింగ్ అయితే స్విమ్మింగ్, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్, ఏదో ఒకటి తమ శరీరానికి కాస్త వ్యాయామాన్ని అందించి డైట్ లో బ్యాలెన్స్డ్ డైట్, ఒకటే పదార్థం బాగా తీసేసుకోవడం, ప్రోటీన్ ఎక్కువ తినేయటమా, లేకపోతే కార్బోహైడ్రేట్ ఎక్కువ తినేయటమా, లేకపోతే వెజిటబుల్స్, అలా కాకుండా ఒక బ్యాలెన్స్ డైట్, నిర్ణీతమైనటువంటి బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం ద్వారా మనము ఈ సమస్యలను తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో మీరు ఎప్పుడైతే చూస్తారో, ఎవరైనా సరే హార్ట్ అటాక్ తోటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా చాలా చోట్ల ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది. ఏం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుందంటే, మనం సిపిఆర్ చేస్తే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ మేము అందరికీ చాలా వరకు అందుబాటులో ఉండే విధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేక కార్యక్రమాలు చేపడతా ఉంది. ఎందుకంటే ఏదైతే ఇటు గణాంకాలు చూస్తూ ఉంటే బాగా గుండె జబ్బులు పెరుగుతున్నాయి కాబట్టి గుండె మీద మసాజ్ చేయటం, కార్డియాక్ మసాజ్ అంటాం. గుండె మీద ఒక చెయ్యేసి, ఎప్పుడైతే మీరు పేషెంట్ ని చూస్తారో కళ్ళు తిరిగి కింద పడిపోవడం కానీ, అనీజీగా గుండె మీద చేసుకొని పడిపోవడం, ఇలాంటి సందర్భం చూసినప్పుడు వాళ్ళు వెంటనే, చుట్టుపక్కల ఉన్న ప్రజలు వెంటనే ఏం చేయాలంటే, ముందు నోట్లో లిక్విడ్స్ ఏమైనా ఉంటే వాటిని పక్కకు తప్పించాలి. ఈ తలకాయని పట్టుకొని పక్కగా తిప్పాలి. అంటే పక్కగా తిప్పితే కింద పడిపోయినప్పుడు నోట్లో ఏమైనా లాలాజలం కానీ ఇతర ఫ్లూయిడ్స్ కానీ ఉంటే అది లంగ్స్ లోకి యాస్పిరేట్ కాకుండా బయటికి పంపించేసి, ఒక చేయి మీద ఒక చెయ్యేసి బాగా గుండెని ఒత్తడం, ఒక చేయి మీద ఒక చెయ్యేసి గుండె మీద 2-3 మన రిబ్స్ దగ్గర చేయబెట్టి ఛాతీ మీద బాగా ప్రెస్ చేయటం. ఆ ప్రెస్సింగ్ కూడా క్రమబద్ధీకరించినట్టుగా లయబద్ధంగా నిమిషానికి 30 నుంచి 60 సార్లు బాగా మసాజ్ చేయటం. ఇంకా కొంచెం కార్డియోపల్మనరీ రిససిటేషన్ అలవాటు ఉంటే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ కానీ బ్రీతింగ్ ఇవ్వటం, సిపిఆర్ చేయటము, వాళ్ళకి బ్రీతింగ్ ఇవ్వటం, ఇలాంటివి చేస్తూ సింపుల్ పరీక్షలమ్మా. గుండె జబ్బులు తప్పించుకోవడానికి సింపుల్ పరీక్షలు ఉన్నాయి. అదేంటంటే మన టిఎంటి అంటాం, ట్రెడ్ మిల్ పరీక్ష, అలాగే లిపిడ్ ప్రొఫైల్. సింపుల్ పరీక్ష లిపిడ్ ప్రొఫైల్ అనేది కూడా దీంట్లో మనం ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ ఎక్కువ చూసుకోవచ్చు. ఈ 2 పరీక్షలు జనరల్ గా టిఎంటి చేస్తే మీకు ఏం లేకపోతే ఏం ప్రాబ్లం లేదు. ఫ్యామిలీ హిస్టరీలో గనక, మీ కుటుంబ చరిత్రలో గనక గుండె జబ్బులు గనక ఉన్నట్టు గనక తెలిస్తే 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ బీపీ చెక్ చేసుకోవడం, తర్వాత లిపిడ్ ప్రొఫైల్ అనే పరీక్ష చేసుకోవడం ద్వారా, అంతేకాకుండా మనం రెగ్యులర్ గా ఎక్సర్సైజ్, ఇందా చెప్పేట్టుగా ఎక్సర్సైజ్ చేయడం, ఆహార అలవాట్లు మార్పులు తీసుకొని రావడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, మంచి నిద్రని కలిగి ఉండడం, ఇలాంటివి మనం చేసుకోవడం ద్వారా మనం కాపాడుకోవచ్చు అమ్మా. రైట్ ప్రభు గారు, అయితే మనం చూసిన కేసెస్ అన్ని కూడా ఫస్ట్ టైం అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళే అంటారా? అంటే యూజువల్లీ హార్ట్ స్ట్రోక్ అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడే చనిపోతారా? ఒక 3 times వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం జాగ్రత్తలు తీసుకోవచ్చా? అంటే ఇక్కడ మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ కనుక వస్తే పేషెంట్ అక్కడ చనిపోయే అవకాశం ఉందమ్మా. మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ అంటే తీవ్రమైనటువంటి హార్ట్ స్ట్రోక్ రావడం. తీవ్రమైనటువంటి హార్ట్ స్ట్రోక్ వస్తే పేషెంట్ అక్కడ కనుక చచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తీవ్రమైనటువంటి హార్ట్ స్ట్రోక్ అయితే మనం ఇమీడియట్ గా అక్కడ కనుక నేను ఇందా చెప్పేట్టుగా సిపిఆర్ లాంటి ప్రోగ్రామ్ కనుక చేయగలిగితే, సిపిఆర్ చేస్తూ వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయడం, ఒకళ్ళు సిపిఆర్ చేస్తే ఒకళ్ళు హెల్ప్ కి కాల్ ఫర్ హెల్ప్, వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి అంబులెన్స్ ద్వారా హెల్ప్ కి తీసుకెళ్ళటం. అయితే ముఖ్యంగా
మనం గమనిస్తా ఉంటే ఈ రోజుల్లో చాలా మందికి మీరు ఎప్పుడైతే ఎర్లీగా డిటెక్ట్ చేసుకోగలిగితే, ఈ రోజంతా ప్రివెంటివ్ డేస్ అమ్మా. ప్రతి జబ్బును మనం ప్రివెంట్ చేయొచ్చు ముందే జాగ్రత్త పడితే. అందుకే నేను చెప్పాను మీకు ఇందాక, టిఎంటి పరీక్ష చేసుకోవడం. ఎప్పుడైతే మన ఫ్యామిలీ హిస్టరీలో ఈ సమస్య ఉంది అని తెలిసినప్పుడు, గుండె జబ్బుల సమస్య, కార్డియాక్ హిస్టరీ ఉంది మనకి అన్నప్పుడు, అప్పుడప్పుడు టిఎంటి పరీక్ష చేసుకోవడం. పెద్ద వయసు పడ్డవారు ఈరోజు నాన్ ఇన్వేసివ్ యాంజియోగ్రామ్ వచ్చింది. సింపుల్ గా యాంజియో పరీక్ష, ఇదివరకు బాగా సూది పెట్టి లోపల తీసుకెళ్లి లైన్లు పంపించి వైర్లు పంపించి చూసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. సింపుల్ గా ఒక్క ఇంజెక్షన్ తోటే మొత్తం మీ గుండెని చూసేటువంటి అలాంటి ఫెసిలిటీస్ మనకి ఈరోజు వచ్చాయి. కాబట్టి ఈజీగా ఇందా చెప్పే లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ఒకటి. మీరు కనుక గుండె జబ్బులను నిర్ధారించబడితే, ఇదివరకు మీకు సమస్యలను నిర్ధారించబడితే 5 సంవత్సరాలకు ఒకసారి కరోనరీ యాంజియో, ఇప్పుడు సిటీ కరోనరీ యాంజియో వచ్చింది. అది బొమ్మలు చూపిస్తా ఉంటుంది ఎలా ఉంది గుండెని, అలాంటివి చేయించుకోవచ్చు. సో అంటే ఒకసారి వస్తే చచ్చిపోతారా, 2 సార్లు వస్తే చచ్చిపోతారా, 3 సార్లు వస్తే చచ్చిపోతారా అంటాం కంటే అది ఎంత సివియర్ గా వచ్చిందన్నది ఇంపార్టెంట్. లైట్ గా కనుక వస్తే మనం వెంటనే ఎంత చెప్పిన పరీక్షలు చేసి ఆ బ్లాకేజ్ ని బట్టి కొన్ని మందులు పెడతారు. ఆ మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. ఆ మందులు యాస్పిరిన్ లాంటి మందులు పెడతారు, స్టాటిన్స్ లాంటి మందులు పెడతారు. ఇలాంటి అంటే స్టాటిన్స్, యాంటీప్లేట్లెట్స్ ఈ పెట్టడం ద్వారా మనకి గుండె రక్త పల్సబడి డెన్సిటీ ఎక్కువ ఉండకుండా తగ్గడం. అంటే ఇప్పుడు డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ సమస్య పెరిగే అవకాశం ఉంది. అంటే కోమార్బిడ్ కండిషన్స్ ఉంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్, హైపర్ టెన్సివ్ పేషెంట్స్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న పేషెంట్లు అందరూ కేర్ఫుల్ గా ఉండి 6 నెలలకో సంవత్సరానికో, ఎప్పుడైతే మీకు ఆల్రెడీ నిర్ధారించబడ్డారు, మీ కుటుంబంలో డయాబెటీస్ ఉంది, మీ కుటుంబంలో గుండె జబ్బులు ఉన్నాయి, మీ కుటుంబంలో హైపర్ టెన్షన్ ఉంది అంటే ఫ్యామిలీ హిస్టరీలో మీరు కనుక నిర్ధారించబడితే మీరు అలర్ట్ గా ఉండడం చాలా అవసరం. 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోగలిగితే, ఏదైతే నేను చెప్తున్నానో ఈ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, ఈసీజీ ఈకో ఏంటంటే మీ గుండె జబ్బు వచ్చేసిన తర్వాత తెలుస్తుంది. ఈసీజీ చాలా మంది ఈసీజీ ఈకో చేయించుకుంటారు. మీ గుండె జబ్బు వచ్చి మొదలైన తర్వాత కానీ మనకి తెలియదు. ప్రివెంటివ్ గా కావాలంటే ఈ లిపిడ్ ప్రొఫైల్, టిఎంటి లాంటి పరీక్షలు చేసుకోవడం, తర్వాత నేను సిటీ యాంజియో ఇలాంటి చిన్న పరీక్షలు చేసుకోవడం ద్వారా మనకు బయటపడే అవకాశం ఉంది. అయితే ప్రామాణికంగా మనం ఏం చేయాలంటే, ప్రామాణికమైన అంశం ఏంటంటే ఇంత ప్రివెంటివ్ డేస్ కాబట్టి మీరు లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, టిఎంటి ఒకటి రెగ్యులర్ గా. మీరు కనుక మీరు డయాబెటీస్ ఉంటే, హైపర్ టెన్షన్ ఉంది, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మా గుండె జబ్బులు వస్తాయంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నార్మల్ పీపుల్ కంటే మీకు ఆల్రెడీ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటే మీకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ వాళ్ళకి మీకు తప్పకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ శాతం, ఒక 10 రెట్లు అందరికంటే ఎక్కువ శాతం మీకు ఉంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు చేయించుకోవటం, పరీక్షలు చేసి, అలాగే ఫ్యామిలీ హిస్టరీలో కనుక కార్డియాక్ హిస్టరీ ఉంటే కరోనరీ యాంజియో లాంటి పరీక్షలు కూడా చేయించుకోవడం మంచిది. రైట్ ప్రభు గారు, అయితే మనం ఇది వరకు చూసుకుంటే హార్ట్ స్ట్రోక్ అనేది 50+ లేదా 45+ తర్వాత కేసెస్ యూజువల్లీ అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఈ మధ్య కాలంలో మనం 30sలో 20లో చూడడం చాలా సాధారణమైపోయింది. మరి మీరు అన్నట్టు మ్యాసివ్లో వస్తేనే అది లైఫ్ రిస్క్ అని చెప్తున్నారు. మరి ఫస్ట్ టైమో లేదా సెకండ్ టైమో వచ్చేది చాలా తక్కువ రేంజ్లో రావచ్చు. సో అది హార్ట్ స్ట్రోక్ అని ఒక పర్సన్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటారు? గ్యాస్ పెయినో ఇంకొకటనో చాలా తేలిగ్గా తీసి పారేస్తారు. సో అది హార్ట్ స్ట్రోక్, మనం వెళ్ళి కార్డియోని సంప్రదించాలి అని ఒక పర్సన్ ఎలా నిర్ధారించుకోవాలి? చాలా మంచి ప్రశ్న అమ్మా. అయితే ముఖ్యంగా ఏంటంటే, మీకు గుండె జబ్బు అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది అంటే దీని గోల్డెన్ ఫీచర్స్ అంటే ప్రామాణికమైనటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మీకు ఛాతీలో బాగా నొప్పి రావడం. ఛాతీలో నొప్పి అంటే ఇప్పుడు ఒక లోడున్న లారీ మీ ఛాతీ మీద చెల్లినట్టుగా అనిపిస్తుంది. ఒక లోడున్న లారీ మీ ఛాతీ అంత బరువుగా మీ ఛాతీ మారుతుంది. అదే విధంగా ఆ చెయ్యి నొప్పి వస్తుంది, ఎడం చెయ్యి నొప్పి వస్తుంది. పెయిన్, చెస్ట్ పెయిన్ రేడియేటింగ్ టు లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది. లేదా పెయిన్ రేడియేటింగ్ టు లోవర్ జాకి నొప్పి వస్తూ ఉంటది. లేదా ఈ 2 అంశాలు కాకుండా విపరీతమైనటువంటి చెమట, స్వెట్టింగ్, సివియర్ స్వెట్టింగ్ అంటే ఎండాకాలంలో వచ్చే స్వెట్టింగ్ కాదమ్మా. స్వెట్టింగ్ అంటే మీరు ఏ సమయంలో ఉన్నా, చలిలో ఉన్నా కూడా
మీ బట్టలు నీళ్ళల్లో పెట్టి బయటకి తీస్తే, బకెట్ నీళ్ళు పెట్టి బయట తీస్తే ఎలా వస్తుందో అంత తీవ్రమైనటువంటి స్వెట్టింగ్ వస్తుంది. కొంతమందిలో నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్, నాసియా లాగా, నాసియా అంటే వామిటింగ్ వచ్చినట్టుగా, వామిటింగ్ అయినట్టుగా, కొంతమంది వామిటింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అలాగా కనిపిస్తూ ఉంటుంది క్లియర్ గా. క్లాసికల్ పిక్చర్ అయితే ఆ విధంగా ఉంటది. గ్యాస్ నొప్పి అనుకోండి, పొట్టలోంచి గొంతు వరకు వస్తుంటది. గ్యాస్ నొప్పి పొట్టలో నుంచి గొంతు వరకు వస్తూ ఉంటది. అది సింపుల్ గా జెల్సిల్ తాగినా, ప్యాన్ టాబ్లెట్ వేసుకున్నా ఇమీడియట్ గా కంట్రోల్ అయ్యేట్టుగా కనపడతా ఉంటది. అయితే ప్రామాణికమైన లక్షణాలు ఇవి కనపడతా ఉంటాయి. కానీ డయాబెటిక్ పేషెంట్లలో న్యూరోపతి ఉండడం వల్ల నరాల స్పర్శ తక్కువగా ఉండాలి. డయాబెటిక్ పేషెంట్లు నేను చెప్పిన లక్షణాలు మీకు కనపడకపోవచ్చు, కానీ శరీరం భారీగా, ఛాతీ భారీగా, అనీజీగా, ఒక రకమైన మంటలాగా ఛాతీ నుంచి పొట్ట వరకు అంతా కలిసి వస్తుంది. కాబట్టి మీరు కడుపు నొప్పి చెప్పినా జాగ్రత్తగా, మీరు గ్యాస్ నొప్పి చెప్పినా జాగ్రత్తగా కార్డియాక్ ఇవాల్యుయేషన్ చేస్తారు డాక్టర్లు. ఎందుకు ఇవాల్యుయేట్ చేస్తారంటే గుండె ప్రామాణికమైనటువంటి స్థానం, గుండె చాలా ఇంపార్టెంట్, గుండెని పదిలం చేయాలి. కాబట్టి అది మీరు గ్యాస్ నొప్పిలాగా, గ్యాస్ మంటలాగా చెప్పినా కూడా రిస్క్ తీసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో వైద్యులు ఆ పరీక్షలు కూడా కంప్లీట్ చేసి దాన్ని కనిపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఏ విధంగా చెప్పాను క్లాసికల్ పిక్చర్. ఈ క్లాసికల్ పిక్చర్ 90% ఈ క్లాసికల్ పిక్చర్ కనపడవచ్చు, ఒక 10% ఈ క్లాసికల్ పిక్చర్ కనపడకపోవచ్చు. నిన్న చెప్పాను డయాబెటిక్ పేషెంట్స్, సివియర్ డయాబెటిక్ పేషెంట్లలో ఈ లక్షణాలు ఏవి కనపడకుండా కూడా ఈ గుండె నొప్పి కనిపించవచ్చు. రైట్. అంటే మీరు అన్నట్లు కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళలో మేబీ ఆ రిస్క్ మనం అంటే ఆల్రెడీ ఉన్న డిసీజ్కి సంబంధించి దాని ఎఫెక్ట్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కార్డియాలజిస్ట్ వచ్చే ఛాన్సెస్ ఏవి అని డిఫరెన్షియేట్ చేసుకోలేరు అంటున్నారా? అంటే నేను ఇప్పుడు మీకు ఈ లక్షణాలని చెప్పిన వాళ్ళందరూ, ఫ్యామిలీ హిస్టరీలో కార్డియాక్ సమస్యలు చెప్పిన వాళ్ళందరూ తప్పకుండా రెగ్యులర్ చెకప్స్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మీరు గ్యాస్ నొప్పి ఫీల్ అయినా కూడా, కడుపులో మంట ఫీల్ అయినా కూడా, మీ ఫ్యామిలీ హిస్టరీలో గనక ఇతర ఆరోగ్య సమస్యలు చెప్పిన డయాబెటీస్, హైపర్ టెన్షన్, తర్వాత మీ కుటుంబంలో మీ నాన్నగారికో, అమ్మగారికో, తాతగారికో కార్డియాక్ కండిషన్ వచ్చి చనిపోయారు, గుండె జబ్బులతో చనిపోయారు అన్నప్పుడు వారి మీద ప్రత్యేక శ్రద్ధతోటి అన్ని పరీక్షలు చేసి, ముఖ్యంగా మనకి అబ్సల్యూట్ గా గోల్డ్ స్టాండర్డ్ పరీక్ష అయితే యాంజియోగ్రామే గోల్డ్ స్టాండర్డ్ పరీక్ష. మిగతా అన్ని మనకి మార్గం చూపించేవి మాత్రమే. టిఎంటి మీకు మార్గం చూపిస్తుంది. మీరు ఇండ్యూస్డ్ స్ట్రెస్ ఉంటే ఎంత స్ట్రెస్ ఉందో చూపిస్తుంది. ఆ నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా టిఎంటి అని చూసుకొని దాన్ని బట్టి ఫర్దర్ గా ముందు తీసుకెళ్తారు. లేదు లిపిడ్ ప్రొఫైల్ లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎల్డిఎల్ ఎక్కువ ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అన్ని ఎక్కువ ఉన్నప్పుడు మీకు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అవసరం, దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. సో ఇవన్నీ కూడా మనం కార్డియాలజిస్ట్ కి ఎప్పుడు సంప్రదించాలి అంటే, నేను ఇందాక బాగా ఛాతీ అంతా బరువుగుంది, ఈ ఎడంచి నొప్పి వస్తుంది, లోవర్ జా నొప్పి వస్తుంది, సివియర్ స్వెట్టింగ్ అవుతుంది, ఇలా అనిపించినప్పుడు వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తామే. కార్డియాలజిస్ట్కి వెళ్తే కార్డియాలజిస్ట్ అంటే నిర్విధమైన పరీక్షలు చేస్తాడు. ఒకవేళ పొట్టలో గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల కూడా తీవ్రమైన నొప్పి, గుండె నొప్పి లాగా అనిపించవచ్చు. లేదు సివియర్ గ్యాస్ట్రైటిస్, పూర్తిగా గ్యాస్ ఎక్కువైపోయి కారం మసాలాలు బాగా తిని ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టి ఇలా ఉంటే కూడా పేషెంట్ చెప్పొచ్చు డాక్టర్ గారు మొన్న నేను కారం అన్ని తిన్నాను, బాగా మసాలాలు తిన్నాను, బిర్యానీలు తిన్నాను, రకరకాల ప్రోగ్రామ్స్ అటెండ్ చేశాను, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఈవెన్ దో అది గ్యాస్ట్రైటిస్ అయినప్పటికి కూడా గుండెని పదనపరచాల్సిన బాధ్యత డాక్టర్ల మీద ఉంది. కాబట్టి గుండె జబ్బుకు సంబంధించిన పరీక్షలు తప్పకుండా చేయాలి. ఎందుకంటే గ్యాస్ నొప్పి తగ్గిపోద్ది, ఇంకో సమస్య తగ్గిపోద్ది, కానీ గుండెలో గనక మీకు నొప్పి వస్తే మాత్రం దాన్ని తీవ్రంగా పరిగణించి గుండెకి సంబంధించిన పరీక్షలు చేసి మీకు వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ప్రభు గారు, అయితే ఫైనల్గా ఇప్పుడు మీరు చెప్తున్నట్టు హార్ట్ స్ట్రోక్ అనేది ఎక్కువగా స్ట్రెస్ లేదా ఒబేసిటీ లేదా ఓవర్ ఫిట్నెస్ అంటే ఏదైతే స్టెరాయిడ్స్ తీసుకుంటారో వీటి వల్ల వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సో ఒక సాధారణ మనిషి ఈ కార్డియాక్ అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే ఫైనల్గా ఎలాంటి సూచనలు పాటించాలి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు ఇంకేమేం చేయాలి? సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం అమ్మా, ముఖ్యంగా సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవటం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం, స్ట్రెస్ లేకుండా టైం టు టైం నిద్రపోవడం, కంప్లీట్ గా 8 అవర్స్ మన నిద్రకి ఏదైతే అవసరం ఉందో 8 అవర్స్ మనం నిద్రపోవడం, తర్వాత ఈ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఎప్పుడైతే ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినాయో దానికి సంబంధించిన పరీక్షలు, చిన్న చిన్న పరీక్షలు, ఈ పరీక్షలు చేసుకోవటం, ఇట్లా కనుక చేసుకుందా చెప్పి లిపిడ్ ప్రొఫైల్ ఒకటి,
టిఎంటి ఒకటి ఇలాంటి పరీక్షలు చేసుకోవడం ద్వారా ఆహారం సమతుల్యమైన ఎందుకంటే కొంతమంది ఈ మధ్య చూస్తూ ఉంటే తెగరోళ్ళు చాలా మంది ఈ సోషల్ మీడియా వాడుకొని మీరు అది తినండి ఇది తినద్దు, మీరు ప్రోటీన్ ఎక్కువ తినండి అని కొంతమంది కోడిగుడ్లు తినమని చెప్పి కొంతమంది, తర్వాత రకరకాల డైటిస్టులు తయారయ్యారు, అన్క్వాలిఫైడ్ పీపుల్ అంతా క్వాక్స్ అంటాం వీళ్ళందరినీ. కొబ్బరి నూనె తాగని కొంతమంది, లేదా మంచినీళ్ళు కొంచెమే తాగండి, మంచినీళ్ళు ఎక్కువ తాగండి అని కొంతమంది తక్కువ తాగండి అని. ఇట్లా కాకుండా ఒక సమతుల్యమైనటువంటి ఆహారం, బ్యాలెన్స్ డైట్ అండ్ రెగ్యులర్ గా ఒక 30 నిమిషాలు 40 నిమిషాలు పెట్టుకొని మీకు నచ్చినటువంటి ఎక్సర్సైజ్ చేయటం, సింపుల్ గా ఎక్సర్సైజ్ చేయటం, ఇలాంటి అంశాలు కనుక మనం ఫాలో అవ్వగలిగితే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు. ఒకవేళ సమస్య ఉందని తెలిస్తే వెంటనే నేను చెప్పిన చిన్న చిన్న పరీక్షలు చేసుకుని కార్డియాలజిస్ట్ సంప్రదిస్తే ఇమీడియట్ గా మీకు వైద్యం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. కార్డియాక్ అరెస్ట్ నుంచి ఎలా తప్పించుకోవాలి, అలాగే రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎస్, విన్నారు కదా ప్రభు గారు చెప్తున్న ప్రకారం ఈ మధ్య కాలంలో వచ్చే హార్ట్ స్ట్రోక్ అన్నీ కూడా స్టెరాయిడ్స్ వల్ల కావచ్చు, లేదంటే ఎక్కువ మత్తు పదార్థాలు వీటికి బానిస అవ్వడం వల్ల కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో పాటు మీరు సరైన డైట్ తీసుకుని రోజు వాక్ చేస్తే కూడా సరిపోతుందని చెప్తున్నారు. సో మరిన్ని అప్డేట్స్